ఖమ్మంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. 12 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని ఒక ముస్లిం వ్యక్తి బిల్డింగ్ పైకి తీసుకెళ్లి అమ్మాయిని బ్యాడ్ టచ్ చేసి ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిని ఎట్లా పడితే అట్లా చేసి గలీజ్గా, అంటే ఇక మొత్తం ఇక చెప్పలేం. కొన్ని అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం మమతా హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు అమ్మాయి మనోడు బిల్డింగ్ పైకి వాళ్ళ అమ్మ కింద ఫోన్ మాట్లాడుతూ ఉంటే అమ్మాయిని పైకి తీసుకెళ్లి చాక్లెట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఒక 40-45 ఇయర్స్ ఉంటాయి అతనికి. అంటే హిందువులు అంటే కోపమా వీళ్ళకి? అంటే ఈ ఏంది చిల్లర నా కొడుకులు, ఏంది చిల్లర పనులు ఇవన్నీ? అమ్మాయికి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, అమ్మాయి చెప్తా ఉంటే అసలు గలీజ్ అనిపిస్తా ఉన్నది. ఇట్లాంటి కొడుకులని కోసి కారం పెట్టాలి. ఫస్ట్ కొంచెమన్నా బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. కొంతమంది అప్పట్లో మాట్లాడినట్టు అంటే హిందువులు అంటే వీళ్ళకు పడదని అనుకోవచ్చా, అంటే ఏమనుకోవచ్చు? మరి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఒక చిన్న పాప, దాని తర్వాత అమ్మాయికి భయంలో పడిపోయి అమ్మాయికి లేపెత్తేసినట్టు అనిపిస్తుంది. అంటే మనోడు ఇన్ కేస్ ఇక్కడ ఇంటెన్షన్ ఏమనిపిస్తా ఉన్నదంటే మళ్ళీ వాళ్ళ ఎవరికైనా చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, బిల్డింగ్ మీదకి తోసేస్తే అమ్మాయి కింద పడ్డట్టుగా చిత్రీకరించినట్టు అవుతుందేమో అన్న ఇంటెన్షన్ తోని ఎక్కడైతే ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో వాళ్ళను సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే కూడా వాళ్ళు ఇవ్వట్లేదు, అపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం చాలా మంది ఈ మధ్య కాలంలో సెక్యులర్ నా కొడుకులు, మొన్న అదైతే ఎవరు మాట్లాడలే, కోవబన్నప్పుడు బాగా సపోర్ట్ చేసిరని మాట్లాడతాం. 100% గా తప్పు చేస్తాడు ముస్లిమోడే గానీ వాడు హిందూయే గానీ ఎవడనా గానీ. కోవబన్ ఇష్యూలో ఒక గరీబ్ వ్యక్తిని ఆ విధంగా చేసినట్టుగా సపోర్ట్ చేసినాం మేము. ముస్లిమే కాదు, వీళ్ళ ఇల్లు పైన కిరాయికుంటాడని చెప్తా ఉన్నారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో వాళ్ళు ఇస్తే. హాయ్ హలో, వెల్కమ్ టు EN6 TV. నేను మీ సంతోష్. ఈరోజు ఒక దారుణ సంఘటన. యాక్చువల్లీ ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, నేను అందరూ అన్నట్ల కొంతమందిని కొంచెం బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. ఒకానొక సందర్భంలో మేము మీకు సపోర్ట్ చేసినాం, అర్థమైందా? మీకు కనీసం మినిమం కామన్ సెన్స్, మినిమం బుద్ధి ఉండాలి. నేను ఇక సబ్జెక్ట్ ఏంటనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఖమ్మంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక 12 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని ఒక ముస్లిం వ్యక్తి బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి అమ్మాయిని బ్యాడ్ టచ్ చేసి ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిని ఎట్లా పడితే అట్లా కిస్ చేసి గలీజ్గా, అంటే ఇక మొత్తం ఇక చెప్పలేం కొన్ని ఆ బిహేవియర్. ఆ విధంగా చేసి అమ్మాయిని లేపి కింద ఎత్తేయడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం మమతా హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు అమ్మాయి కింద పడ్డ తర్వాత కిడ్నీల నుంచి వెన్నుపూస విరిగిపోయిందని చెప్తా ఉన్నారు. మరి అమ్మాయి అయితే మాట్లాడుతూ ఉన్నది ప్రజెంటు, కానీ మనోడు బిల్డింగ్ పైకి వాళ్ళ అమ్మ కింద ఫోన్ మాట్లాడుతూ ఉంటే అమ్మాయిని పైకి తీసుకెళ్ళి చాక్లెట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఒక 40-45 ఇయర్స్ ఉంటాయి అతనికి. ముస్లిం అతను. ఈ అమ్మాయి హిందూ అమ్మాయి. అంటే హిందువులు అంటే కోపమా వీళ్ళకి? అంటే ఈ ఏంది చిల్లర నా కొడుకులు, ఏంది చిల్లర పనులు ఇవన్నీ? అరే మినిమం ఉండాలి కదా. గంత చిన్న పాప, నీకు బిడ్డ కంటే చిన్న మన్మరాల వయసు. అమ్మాయికి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, అమ్మాయి చెప్తా ఉంటే అసలు గలీజ్ అనిపిస్తూ ఉన్నది. అమ్మాయి మాట్లాడుతూ ఉన్నది, అమ్మాయి చెప్తా ఉన్నది అమ్మాయిని పైకి తీసుకెళ్ళిండంట. పైకి తీసుకెళ్ళిన తర్వాత డ్రెస్ చూడడము అంత గలీజ్ చేసిండని చెప్తా ఉన్నది అమ్మాయి. ఇట్లాంటి కొడుకులని కోసి కారం పెట్టాలి. ఫస్ట్ కొంచెమన్నా బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. అంటే ఇక్కడ ఒక విధంగా కొంతమంది అప్పట్లో మాట్లాడినట్టు అంటే హిందువులు అంటే వీళ్ళకు పడదని అనుకోవచ్చా, అంటే ఏమనుకోవచ్చు? మరి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఒక చిన్న పాప అంటే హిందువుల అమ్మాయి అని కాబట్టి చేసింది అనుకోవచ్చా? ఎందుకు అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళినాను? పైన రెంట్కుంటాడు ఇతను, ఒక కార్ డ్రైవర్ అని చెప్తా ఉన్నారు. మరి ర్యాపిడో ఇది చేస్తూ ఉంటాడా ఏంటి? మొత్తం మీద కార్ డ్రైవర్, సాయిబులకు సంబంధించిన వ్యక్తి. 12 ఏళ్ళ అమ్మాయిని చాలా దారుణంగా, అమ్మాయి అప్పటికే భయపడిపోతూ ఉంటే కూడా అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టడం, ఇష్టం వచ్చిన బిహేవియర్ చేసిందంట. చాలా బ్యాడ్ టచ్.
దాని తర్వాత భయంలో పడిపోయి అమ్మాయికి లేపెత్తేసినట్టు అనిపిస్తుంది. అంటే మనోడు ఇన్ కేస్ ఇక్కడ ఇంటెన్షన్ ఏమనిపిస్తూ ఉన్నదంటే అమ్మాయి వాళ్ళకి చెప్తుందేమో, మళ్ళీ ఎవరికైనా చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, బిల్డింగ్ మీదకి తోసేస్తే అమ్మాయి కింద పడ్డట్టుగా చిత్రీకరించినట్టు అవుతుందేమో అన్న ఇంటెన్షన్తో పైనుంచి కిందికి దోషేసిండేమో అనిపిస్తూ ఉంది. ఇక్కడ అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంటే పైనుంచి కింద పడిపోతే పైనుంచి కింద పడి అమ్మాయి అని వేరేలాగా వెళ్ళిపోతుంది, నేను బయటికి రాను, నేను దొరలాగా బయట తిరిగి వచ్చి అనుకున్నాడు. మొత్తం మీద అయితే ఎక్కడైతే ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో వాళ్ళను సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే కూడా వాళ్ళు ఇవ్వట్లేదు, అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఖమ్మంకి వెళ్తా ఉన్నాం, ఒకసారి అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ ఏందనేది మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఈ మధ్య కాలంలో సెక్యులర్ నా కొడుకులు మొన్న అదైతే ఎవరు మాట్లాడలే, కోవబ్ అన్నప్పుడు బాగా సపోర్ట్ చేసిరని మాట్లాడుతాను. 100%గా తప్పు చేస్తాడు, ముస్లిమోడే కానీ వాడు హిందువే కానీ ఎవడనా కానీ తాట తీసుడే ఉంటుంది. కోవబ్ అన్న ఇష్యూలో ఒక గరీబ్ వ్యక్తిని ఆ విధంగా చేసినట్టుగా సపోర్ట్ చేసినాం మేము. ముస్లిమే కాదు, ఇప్పుడు ఈడ చేసినాడు ఒక ముస్లిం లంగనా కొడుకేడు, వీడిని తాట తీయాల్సి వస్తుంది. పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేసిరని చెప్తా ఉన్నారు. మరి రిమాండ్కి పంపించిరా, ఏం జరిగిందనే విషయాలు ఇప్పటివరకు ఇంకా బయటికి రాలేదు. వ్యక్తి మాత్రం ముస్లిం వ్యక్తి కన్ఫర్మ్, మీకు ఫోటో కూడా నేను ప్లే చేస్తా చూడండి. ఏదేమైనా ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. చిన్నపిల్లల్ని నమ్మి ఏమైనా రెంట్కుంటే ఎవరన్నా నార్మల్గా పెద్ద అయినా కదా చిన్నపిల్లల్లా చూస్తాడని నమ్మకం లేకుండా నమ్మే పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూసినాడు, వీళ్ళ ఇల్లు పైన కిరాయికుంటాడని చెప్తా ఉన్నారు. ఆ సీసీ కెమెరా ఫుటేజీ ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో వాళ్ళు ఇస్తే ఇదేమన్నా కొన్ని ఎవిడెన్సులు దొరుకుతాయి. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూద్దాం మరి ఏంది పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం, మధ్యలో ఉన్నాం మనము. ఒకసారి అయితే ఇది చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.